స్టేట్ సిలబస్. APTS. What is the first topic in state syllabus? ఏపీకి తెలంగాణకు మొదటి చాప్టర్ ఏమిటి? ప్రీ హిస్టరీ. ఏం మన దగ్గర లేదా ప్రీ హిస్టరీ? క్వశ్చన్స్ వస్తాయి దాంట్లోనే. ఇండియన్ ప్రీ హిస్టరీలో అది చదువుతారు. ఇక్కడ రాకార్ట్ సైట్స్, రాతి యుగం అంటే మీకు స్టోన్ ఏజ్లో మీజోలిథిక్ పెయింటింగ్స్ ఉన్నాయి. మీజోలిథిక్ పెయింటింగ్స్, మధ్యరాతి యుగంలో పెయింటింగ్స్, కొత్త రాతి యుగం పెయింటింగ్స్ ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడున్నాయి పెయింటింగ్స్, మధ్యరాతి యుగం పెయింటింగ్స్? అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం. కళ్యాణదుర్గం ఉందా? అనంతపురంలో ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. కళ్యాణదుర్గం ఉందా? కళ్యాణదుర్గం దగ్గర గుట్టల్లో పెయింటింగ్స్ ఉన్నాయి, రాక్ ఆర్ట్. అర్థమైందా? చాలా చోట్ల మీకు రాక్ ఆర్ట్ ఇప్పటికీ ఉంది. ఆ రాక్ ఆర్ట్ ఏమిటి? మధ్యరాతి యుగం, కొత్త రాతి యుగం, కొన్ని పాతరాతి యుగపు రాక్ ఆర్ట్ కూడా ఉంది. ఇండియన్ హిస్టరీలో వి స్టడీ భీంబేట్కా లైక్ సైట్స్. భీంబేట్కా మధ్యప్రదేశ్. మరి స్టేట్ హిస్టరీకి వచ్చేటప్పటికి మీ ప్రాంతాల్లో ఉన్న సైట్స్ చూస్తాం. ఏపీపీఎస్సి గుర్తుపెట్టుకోండి, ఏపీలి గురించి మాత్రమే అడుగుతారు, టీఎస్ అడగరు అని అనుకోవద్దు. వెరీ ఇంట్రెస్టింగ్. లాస్ట్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో తెలంగాణలో వచ్చిన రాకార్ట్ సైట్ క్వశ్చన్ వచ్చింది ప్రిలిమ్స్లో. తెలంగాణ రాకార్ట్ సైట్ ఏపీలో అడిగారు. ఏపీ వాళ్ళంతా ఏమనుకుంటారు? ఏది తెలంగాణలో చదువుకుంటే అయిపోయిందని. తెలంగాణ వాళ్ళు కూడా ఏపీ సైట్ అడిగే అవకాశం ఉంది. విచ్ సైట్ అమాంగ్ ఆంధ్ర ఈజ్ నౌ షార్ట్ లిస్టెడ్ ఫర్ యునెస్కో హెరిటేజ్ సైట్? యునెస్కో హెరిటేజ్ సైట్కు క్యాండిడేట్గా ప్రయత్నిస్తున్న ప్రాంతం ఏది ఆంధ్రప్రదేశ్లో? తెలంగాణలో అడిగింది అనుకోండి, టీఎస్పిఎస్సిలో. ఏపీలో అడిగిందండి, చెప్పండి. వాళ్ళు అనుకున్నారు టీఎస్ వాళ్ళని అడుగుతాడు సార్. ఏపీ లేపాక్షి. లేపాక్షి ఈజ్ అ క్యాండిడేట్ సైట్. ఇంకా పూర్తి కాలే, కానీ లేపాక్షిని యునెస్కో హెరిటేజ్ సైట్కు ప్రపోజ్ చేయడానికి తయారు చేసే ప్రయత్నం సాగుతున్నాయి ఏపీలో. గుర్తుందా? ఇది ఇట్లాంటి క్వశ్చన్స్. సో ఏపీ టీఎస్ తేడాలు చూడకండి హిస్టరీలో. హిస్టరీ ఈజ్ హిస్టరీ. వీ హ్యావ్ ఏ కామన్ హెరిటేజ్ ఆల్సో, డిఫరెంట్ హెరిటేజ్ ఆల్సో. ఎక్కడ డైవర్స్ ఉంటే అక్కడ చూద్దాం, కానీ కామన్ హెరిటేజ్ ఎప్పుడు చదువుకోవాలి. సో దిస్ ఈజ్ ప్రీ హిస్టరీ. ప్రీ హిస్టరీలో ఏం చేస్తాం? డిఫరెంట్ సైట్స్, రాక్ ఆర్ట్ సైట్స్, ఇవంతా. హైదరాబాద్లో ఉన్నాయా రాక్ ఆర్ట్? ఎక్కడ? పేరు మర్చిపోయారా? కోకాపేట. కోకాపేట సైటు పేరు ఉంది కానీ రాయిపోయింది ఇప్పుడు. నిజం. అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఎక్కడైతే రాక్ ఆర్ట్ ఉందో, కోకాపేట రాక్ ఆర్ట్, అది పోయింది సైట్. రీసెంట్లీ సమ్ ట్రెక్కర్స్ గేవ్ మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఐ టీచ్ ఇన్ తెలుగు యూనివర్సిటీ. తెలుగు విశ్వవిద్యాలయంలో నేను హిస్టరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ని. సో ఐ టుక్ మై స్టూడెంట్స్ టు దట్ న్యూ సైట్ అండ్ ఇట్ వాస్ డిస్కవర్డ్. నార్సింగి దగ్గర ఫారెస్ట్ ట్రెక్ పార్కులో కొత్త మీజోలిథిక్ రాక్ ఆర్ట్ సైట్ వచ్చింది. మీరు మీజోలిథిక్ రాక్ ఆర్ట్ అని రాసుకోండి. మీజోలిథిక్ రాక్ ఆర్ట్ సైట్, నార్సింగి. వచ్చిందా చూడండి.
మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్ అది. వచ్చిందా? ఇగో హెడ్డింగ్ మీట్లా హిందూలో మీజోలిథిక్ రాక్ ఆర్ట్ ఫైండ్ యాడ్స్ టు హైదరాబాద్ హిస్టరీ అని ఉంది. మీజోలిథిక్ రాక్ ఆర్ట్ ఫైండ్, మీజోలిథిక్ రాక్ ఆర్ట్ హైదరాబాద్ హిస్టరీ న్యూస్ ఐటమ్. వచ్చిందా? కనిపించిందా రాక్ ఆర్ట్? ఏం బొమ్మలు అవి? కనిపించారా? బొమ్మ చూసిండ్రా? తాబేళ్ళవి. వచ్చిందా? కన్ఫ్యూజనా? లేకపోతే మీకు ఆ హెడ్డింగ్ ఇది కొట్టుకోండి. ఇది కొడితే న్యూస్ ఐటమ్ వస్తుంది హిందూది. వచ్చిందా? న్యూస్ ఐటమ్ అది హైదరాబాద్లో ఉంది. ఇప్పుడు చూడండి, ఇది క్వశ్చన్ వచ్చేది. మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్, పెద్ద గుట్టెక్కాలి ఇది, గుట్ట తెవలు చేసుకుంటూ మంచి తాబేళ్ల బొమ్మలు అవి, మీజోలిథిక్ పీరియడ్ పెయింటింగ్స్ అవి. రైట్? ఊరికే ఇది ఎందుకు చూపిస్తున్నాను మీకు, మీ కళ్ళ ముందు జరుగుతున్న చరిత్ర ఇది, ఏదో స్టాట్ ఎక్కడో బుక్ కాదు. నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ post prehistory, what is the next topic? శాతవాహన. ఓకే, శాతవాహన తర్వాత ఇవన్నీ కూడా క్రిస్ క్రాస్గా మీకు బాదామి చాళుక్య పార్ట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ ఆల్సో, బాదామి చాళుక్య ఇస్ పార్ట్ ఆఫ్ తెలంగాణ హిస్టరీ ఆల్సో కదా, పార్ట్ ఆఫ్ ఆంధ్ర హిస్టరీ ఆల్సో. అట్లే ఇవి విష్ణుకుండి ఇండియన్ హిస్టరీలో చదవం, ఇది మాత్రం ప్యూర్లీ ఇగో శాతవాహన ఇండియన్ హిస్టరీలో పార్టే కానీ చాలా తక్కువ సిలబస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ చదువుతాం. దెన్ ఇక్ష్వాకు ఇస్ ప్యూర్ అండ్ ప్యూర్ స్టేట్ హిస్టరీ. వేర్ ఈజ్ ఇక్ష్వాకు రూల్? ఎక్కడ పాలించారు ఇక్ష్వాకులు? ఇక్ష్వాకులు ఎక్కడ పరిపాలించిరి? మనం స్టేట్ హిస్టరీలో చదువుతున్నాం కదా. గెస్, నో పనిష్మెంట్ ఫర్ గెస్సింగ్. విజయనగరం.
నార్త్ ఆంధ్ర. విజయనగరం అయితే చాలా దూరం, అది మిడివల్ పీరియడ్ కింగ్డమ్. అది ఇక్ష్వాకు వచ్చేసరికి వీళ్ళు 225 బీసీలో ఏడీలో స్టార్ట్ అయ్యి 310 వరకు బతికిన వాళ్ళు వీళ్ళు. ఓకే, విజయనగరం వచ్చేటప్పటికి 1323 తర్వాత వచ్చింది. ఎంత తేడా ఉంది దీనికి దానికి? 1000 ఏళ్ళ తేడా ఉంది. ఇంకా ఊహించండి ఎక్కడ ఇక్ష్వాకులు. జగ్గయ్యపేట ఎవరో చెప్పారు, మా కంచికచర్ల ఇది ఎవరు? కంచికచర్ల ఇది ఇందాకుండే కదా, ఈ పోస్ట్ బ్రేక్ లేదు కదా, ఇప్పుడే పోయిందా? ఇప్పుడే పోయిందా? అచ్చా, ఈ ప్రశ్న అడుగుతాను తెలిసిందేమో. జగ్గయ్యపేట ఇక్ష్వాకు అన్నాం. మీ ఏరియాలో చాడా అన్న, ఫణిగిరి అన్న, ఎవరు పాలించారు అక్కడ? శాతవాహన. దెన్ ఇక్ష్వాకు. మీ ఏరియా ఇక్ష్వాకులదే. కృష్ణా వ్యాలీ, రిమెంబర్, ఇక్ష్వాకుస్ వర్ రూలింగ్ ఇన్ కృష్ణా వ్యాలీ. కృష్ణాలోయ పరివాహక ప్రాంతంలో పాలిస్తున్న వాళ్ళు. శాతవాహనులేమో గోదావరి కృష్ణ మొత్తం స్ప్రెడ్ అయ్యారు. ఇక్ష్వాకు కృష్ణా వ్యాలీ ఏరియా రీజన్. నాగార్జున కొండ పేరిన్నారా? నాగార్జున సాగర్ చుట్టుపక్కల ప్రాంతమంతా ఇక్ష్వాకుల యొక్క పూర్తి అవశేషాలు ఉన్నాయి. ఎంతమంది నాగార్జున సాగర్ పోయారు? నీళ్లు చూసిండ్రు, నదికి డ్యామ్ పోయినరు, మధ్యకు పోయినరు ఐలాండ్లోకి పోయినరా లాంచ్లో పోయి ఏం చూసిండ్రు అక్కడ? వాటర్ ఫ్లో అవుతుంది, కానీ మీరు ఐలాండ్ మ్యూజియం ఒకటి మధ్యలో ఉంది, పోయినరా? ట్రాజడీ ఏంటంటే నాకు పెద్ద పంచాయత్ అక్కడ. ఐలాండ్ మ్యూజియం పోయినాక సరిగ్గా గంట సేపు ఇస్తారు, గంట లోపల తిరిగి రమ్మంటారు. గంట లోపల ఏం తిరిగి వస్తారు? నా ఇంటి వస్తే 4-6 గంటలు చెప్తా అక్కడ కథ. ఒక్కొక్క స్తూపం దగ్గర మొత్తం ఇక్ష్వాకు కాల స్తూపాలు ఉన్నాయి. అక్కడ బుద్ధుడి అవశేషం ఉంది అక్కడ, పన్ను మ్యూజియంలో. అందరూ చూపియరు, ప్రత్యేకంగా అడిగితేనే చూపిస్తారు, తెలిసిన వాళ్ళు ఉంటేనే. తర్వాత రోమన్ క్వీన్ ఫాస్టీనా అనే ఆమె దానం చేసిన ఒక నెక్లెస్ ఉంది అక్కడ. అర్థమైంది? ఇన్ని విషయాలు మీకు అక్కడ ఉన్నాయి. ఇదంతా కూడా ఇక్ష్వాకు పీరియడ్ హిస్టరీ. సో ఇదంతా కూడా కృష్ణా వ్యాలీ. ఓకే, మొన్న వచ్చింది ఒక క్వశ్చన్ గ్రూప్ 1లో ఇక్ష్వాకుల మీద, టఫ్ క్వశ్చన్ విత్ ఆల్ మిస్టేక్స్. శాతవాహనుల మీద వచ్చింది, విష్ణుకుండి మీద. నెక్స్ట్ వచ్చి విష్ణుకుండి, వినుకొండ. ఆయన చూసిండ్రా? నేను ఎందుకు అడుగుతా మీ ఊర్ల పేర్లు అంటే ఇందుకే, ఇమ్మీడియట్గా చెప్తా నేను ఎక్కడుండు. వినుకొండ ఆయన ఉన్నాడు. ఒకప్పుడు విష్ణుకుండి అనేది వీళ్ళు ఎక్కడ పుట్టారు అనుకుంటే ఒక థీరీ వచ్చింది ఆంధ్ర హిస్టారియన్స్ నుంచి. దే మైట్ హ్యావ్ బీన్ బార్న్ ఫ్రమ్ వినుకొండ. ఎందుకు అంటే అసలు అది ఆ ఊరి పేరు విష్ణుకుండినపురము కాబట్టి అది వినుకొండ అయింది ఇప్పుడు అని. కానీ తప్పు. కలిపినరు పేరు అంతే, వినుకొండకు విష్ణుకుండి కలిపారు. కానీ విష్ణుకుండీస్ ఆర్ నాట్ బార్న్ ఇన్ వినుకొండ, దే ఆర్ బార్న్ ఇన్ నల్లమల ఫారెస్ట్ రీజన్. మెల్లగా అక్కడి నుంచి ఎదుగుతున్న వాళ్ళు హైదరాబాద్ చుట్టుపక్కల కీసర, మొన్న వచ్చింది ఎగ్జామ్లో, ఇందాక చెప్పాను కదా కీసర అని. కీసర గుట్ట పేరిన్నారా? అక్కడ శివుడి గుడి ఉంది, తుమ్మలగూడెం, ఇవంతా కూడా విష్ణుకుండి కాల ప్రాంతాలు. హైదరాబాద్లో ఉంది మీకు విష్ణుకుండి. హైదరాబాద్లో బుద్ధిస్టు స్థూప, బుద్ధిస్టు ఎవిడెన్స్ ఉంటుందని ఊహిస్తారా మీరు? హైదరాబాద్లో 450 AD దిల్సుఖ్ నగర్ పేరిన్నారా? దిల్సుఖ్ నగర్ దగ్గర, చైతన్యపురి దగ్గర కోసగొండ్ల లక్ష్మీ నరసింహ టెంపుల్ ఉంది. అక్కడ బ్రాహ్మీ ఇన్స్క్రిప్షన్ ఉంది, గోవిందరాజ మహావిహార, ఏ బుద్ధిస్ట్ విహార ఈజ్ హియర్ అని. హైదరాబాద్లో 450 AD హిస్టరీ నేను మాట్లాడుతుంది. ఎప్పుడైనా ఊహించరు అసలు ఏదో బుద్ధిజం అంటే ఎక్కడో బీహార్ మగధలో ఉంటుంది? ఇక్కడ ఉన్నవి ఇదంతా కూడా. సో దిస్ ఇస్ విష్ణుకుండి. విష్ణుకుండి పాలన తెలంగాణ ఆంధ్ర 2 ప్రాంతాల్లో ఉంది.
Vishnukundi is ruled from Telangana, they ruled from Andhra also. Denduluru. Denduluru ekkada? AP, West Godavari. ఏలూరు దగ్గర దెందులూరు. దెందులూరు తర్వాత విజయవాడ, అమరావతి, అంటే అమరావతి బదులు ధరణికోట అండ్ తుమ్మలగూడెం. దీస్ ఆర్ ఆల్ ద ఏరియాస్ రూల్డ్ బై విష్ణుకుండీస్. క్యాపిటల్స్ వాళ్ళ రాజధాని నగరాలు. వెన్ వి డిస్కస్ విష్ణుకుండి విల్ టాక్ అబౌట్ ఇట్. నెక్స్ట్ ఈజ్ బాదామి చాళుక్య. బాదామి ఎక్కడుంది? కర్ణాటక. బాదామి ఉన్నది కర్ణాటక. కానీ బాదామి చాళుక్యులు పాలించింది ఎక్కడ? కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర. ఎక్కడి దాకా పాలించారు? ఆంధ్రాలో తీరం వరకు పాలించారు. తీరం వరకు పాలించినప్పుడే ఈ బాదామి చాళుక్యుల కథ ఇక్కడ చీలింది. మీకు ఇక్కడ ఒక చేంజ్ వస్తుంది. ఇదంతా కూడా కామన్ హిస్టరీ, రైట్? AP and TS. Now what happened here is Badami Chalukyas. Okay, వీళ్ళు expand అయ్యారు, but they have expanded in east. Now a branch known as Vengi Chalukya rose from this. 624 to 1200 you have a different story to tell with Andhra Pradesh history. AP హిస్టరీలో చరిత్ర ఇక్కడ చేంజ్ అవుతోంది. 624 నుంచి 1000 వరకు వెంగి చాళుక్య, 1000 నుంచి 1200 దాదాపు వరకు చాళుక్య చోళ. అర్థమైందా? రాజరాజ నరేంద్రుడు మాట్లాడాం. ఏది? రాజమహేంద్రవరం, చాళుక్య చోళ. సో 624తో స్టార్ట్ అయ్యి 1200s వరకు ఉన్న చరిత్ర చాళుక్య, దెన్ చాళుక్య చోళ. సో ఆల్మోస్ట్ 600+ years history. AP history is different from Telangana history. Is it clear? AP history టీచ్ చేసినప్పుడు ఈ క్లాస్ వేరైపోతుంది. మీకు డీటెయిల్డ్గా వేంగి చాళుక్యస్ చెప్తాం. ఇంకొక చోట ఇక్కడ వేంగి చాళుక్య, ఈ బాదామి చాళుక్య అవుతున్నది క్రమంలో ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి నెక్స్ట్ వచ్చి రాష్ట్రకూట. డైరెక్ట్ రూల్ ఉంది తెలంగాణలో రాష్ట్రకూట. వేములవాడ చాళుక్య, ఓకే. నెక్స్ట్ కళ్యాణి చాళుక్య, కనిపిస్తుందా ఇప్పుడు? ఇక్కడ చూడండి, ఇక్కడ మనం వేంగి చాళుక్యాస్ చదువుతున్నాం ఏపీలో. తెలంగాణలో రాష్ట్రకూట, వేములవాడ చాళుక్య, కళ్యాణి చాళుక్య. కళ్యాణి చాళుక్య యు ఆర్ నాట్ రీడింగ్ ఇన్ ఏపీ. వేములవాడ చాళుక్య చదవరు. చదివేది ఇక్కడ వేములవాడ చాళుక్యతో పాటు ఇంకొకటి ముదిగొండ చాళుక్య. ముదిగొండ చాళుక్య కూడా చదువుతారు. ఓకే, ఇది ముదిగొండ చాళుక్య పార్ట్ ఆఫ్ తెలంగాణ హిస్టరీ. అదేమో తెలంగాణ హిస్టరీ, ఇది ఏపీ హిస్టరీ అయింది. చూసినరా, డైవర్స్ అయిపోయింది 624 తర్వాత హిస్టరీ. ఇంతవరకు ఓకే? క్లియర్? ఎనీ డౌట్స్? నౌ ఈ రెండు డిఫరెన్సెస్ నడుస్తున్నాయి. ఆ టైంలో నేను నెక్స్ట్ వస్తున్న టాపిక్ కాకతీయ. మళ్ళీ కాకతీయ పీరియడ్ వచ్చేటప్పటికి ఏమైంది? మొత్తం తెలంగాణ అండ్ ఆంధ్ర రీజన్స్ అంతా ఒకే ఒక డైనాసిటీ కిందికి వచ్చాయి, కాకతీయాస్ కిందికి. అర్థమైందా? ఇది కాకతీయ. కాకతీయ ఇదొక పెద్ద టాపిక్. కాకతీయ కాగానే ఏమైంది అంటే, with the fall of Kakatiyas you have different branches coming. కాకతీయులు పోయారు. ప్రతాపరుద్రాస్ ఫాల్, కాకతీయ ప్రతాపరుద్రుడి పతనం తర్వాత
కొత్త రాజ్యాలు వచ్చాయి. ఏమేమి రాజ్యాలు వచ్చినాయి మనం చూస్తే, ముసునూరి నాయక, ఓకే, ఇది ఇద్దరు చదవాల్సిందే. వై? ముస్నూర్ నాయకాస్ ఫర్ ద పీపుల్ హూ వర్ ఫైటింగ్ ఢిల్లీ సల్తనత్, హూ ఆర్ ఎట్ వరంగల్. ఈ ముస్నూర్ నాయకులు ఏం చేశారు? ఒక తిరుగుబాటును రేస్ చేశారు వీళ్ళందరికీ వ్యతిరేకంగా, వీరు ఢిల్లీ సుల్తాన్లకు వ్యతిరేకంగా అందరినీ కలుపుకొని చేశారు. సో ఫస్ట్ బ్రాంచ్ ఇది. ముస్నూర్ నాయక కామన్గా చదువుతాం. దెన్ పద్మనాయక, ఇది రాసుకోకండి అందరూ. పద్మనాయక టిఎస్. పద్మనాయకుల గురించి ఎవరు చదవాలి? తెలంగాణలో చదువుతారు. వీళ్ళు ప్రేచర్ల పద్మనాయకులు అన్నారు, లేకపోతే రాచకొండ దేవరకొండ పద్మనాయకులు అన్నారు, లేక వెలమలు అన్నారు. ఓకే. దెన్ రెడ్డి కింగ్డమ్, రెడ్డి రాజ్యం ఏపీ చదువుతుంది. ఎందుకు? తెలంగాణలో రెడ్డి రాజ్యం లేదు. కృష్ణా నది అవతల యువతల చూడండి. సౌత్ ఆఫ్ కృష్ణా ఈజ్ ఆంధ్రప్రదేశ్. సౌత్ ఆఫ్ కృష్ణాలో ఉన్న రాజ్యం రెడ్డి రాజ్యం. దే కుడ్ నాట్ క్యాప్చర్ ఏరియాస్ ఇన్ తెలంగాణ. సో వాట్ వర్ ద క్యాపిటల్స్? రెడ్డి రాజుల యొక్క రాజధాని ఏంటి? కొండవీడు. కొండవీడు ఈజ్ పెద్దది. అద్దంకి, కందుకూరు చిన్నవి, రాజమహేంద్రవరం లాస్ట్. సో కందుకూరు, అర్జెంట్ అశోక్, అర్జెంట్ కాకపోతే 10 నిమిషాలు ఆగాల, 15 నిమిషాలు, ఓకేనా? 15 నిమిషాలు. యా, కందుకూరు, అద్దంకి చిన్న రాజధానులు, కొండవీడు పెద్దది, రాజమహేంద్రవరం కూడా చిన్నదే. సో దిస్ ఈస్ రెడ్డి కింగ్డమ్. వీఆర్ టాకింగ్ విత్ రిగార్డ్ టు ఏపీ. టిఎస్లో ఉండదు రెడ్డి కింగ్డమ్. నెక్స్ట్ విజయనగర. బోత్ ఏపీ అండ్ టిఎస్ చదవాల్సిందే. మోర్ ఫోకస్ విత్ ఏపీ. ఓకే. ఎందుకు? విజయనగర కింగ్డంలో ఉన్న ఇది ఇండియన్ హిస్టరీలో పార్ట్గా ఇండియా తెలంగాణకు వస్తుంది, కానీ తెలంగాణ హ్యాస్ నథింగ్ టు డూ విత్ విజయనగర. ఊరికే యుద్ధం చేసుకుంటూ పోతాడు కృష్ణదేవరాయలు తెలంగాణను కొట్టుకుంటూ, అంతే తప్ప ఇక్కడ తెలంగాణలో విజయనగర రూల్ లేదు. ఎక్కడుంది? ఏపీలో ఉంది, కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది. సో దట్ ఈస్ వై ఏపీ ఈజ్ స్టడీయింగ్ విజయనగర మోర్ దెన్ టిఎస్. టిఎస్ వాళ్లకు ఇండియన్ హిస్టరీ పార్ట్గా చదువుతున్నాం, కానీ టిఎస్ పార్ట్ కాదు. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ బహ్మనీ. Bahmanis is also a common topic for both. బహుమనీలు వీళ్ళు ఢిల్లీ సల్తనత్ను కొట్లాడి బయటపడి స్టార్ట్ అయిన వాళ్ళు. ఈ బహ్మనీలు సంక్షిప్తంగా చదువుతారు, నాట్ ఎలాబరేట్. ఇఫ్ యూ డోంట్ స్టడీ బహ్మనీ యూ కాంట్ అండర్స్టాండ్ కుతుబ్ షాహీ. సో దిస్ ఈస్ ఏ స్మాల్ టాపిక్. ఆఫ్టర్ బహ్మనీస్, Gajapatis is there for AP, but minor topic. ఓకే. నేను మీకు ఏపీ కొద్దిగా ఇంకొన్ని టాపిక్స్ యాడ్ చేస్తాను, ఇక్కడ వరకు తీసుకోండి. గజపతి ఎన్నైనాయి? 1 2 3 4 5 6. ఈ 6 రాజ్యాలు పోస్ట్ కాకతీయ వస్తాయి. ఈ 6లో ఇది 2, ఇది టిఎస్, అంతే. మిగతావంతా కూడా ఏపీ, రెడ్డి కింగ్డమ్ కానీ ఇది కానీ. ఓకే, రాసుకున్నారా? కెన్ ఐ రిమూవ్ ఇట్? ఏపీ వాళ్ళు రాసుకోవాల్సింది ఉంది మీకు. అక్కడే వేంగి చాళుక్యులు, ఇక్ష్వాకులు అయింది కదా. ఇక్ష్వాకు తర్వాత మీకు రాసుకోవాల్సింది
బృహత్ పలాయన. బృహత్ పలాయన. ఇంకెవరు? అర్లీ పల్లవ. చిన్న టాపిక్స్ ఇవి. శాలంకాయన, ఆనంద గోత్రీక, మాఠర, పితృభక్త, వశిష్ట. మంత్రాలు చదువుతున్నట్టుందా? ఈస్టర్న్ గంగాస్. ఇన్ని టాపిక్స్ మీకు ఏపీలో ఉన్నాయి, చిన్న చిన్నవి కాకపోతే. కానీ ఈ టాపిక్స్లో ఏదో ఒక ఇన్స్క్రిప్షన్, ఏదో ఒక పేరు వచ్చిందనుకోండి, తంతుంది. ఫాలో అవుతున్నారా ఏపీపీఎస్సీ న్యూస్? గ్రూప్ 2 మెయిన్స్ పోస్ట్ పోన్ అయింది. కొత్త గవర్నమెంట్ వచ్చింది, పోస్ట్ పోన్ అయింది. స్కీమ్ మారుతుంది. ఇప్పటివరకు ఏపీ సిలబస్లో చెప్తున్నప్పుడు ఏపీ సిలబస్తో పాటు అమరావతి, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ, రీకన్స్ట్రక్షన్, ఇవన్నీ చెప్తుంటే మొదలు జగన్ వచ్చినాక అది పోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అమరావతిలో డెవలప్మెంట్స్ చెప్పాలి ఏపీకి. సో దిస్ ఈజ్ ఫర్ ఏపీ. ఎక్కడది? ఇదంతా కూడా ఏన్షియంట్లో వెళ్ళిపోతుంది. ఏన్షియంట్లోనే. ఏది? ఇక్ష్వాకు తర్వాత ఏపీ. రాసుకున్నారా? ఆనంద గోత్రీక, శాలంకాయన, తొలి పల్లవులు, బృహత్ పలాయన, పితృభక్త, వశిష్ఠ, డన్. రాసుకున్నారా? తీసేయచ్చా? డన్. ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యింటే పక్క వాళ్ళు తీసుకో. అయిపోయింది కదా. మళ్ళీ మీడివల్కి వస్తున్నాను. పోస్ట్ కాకతీయ లిస్ట్ ఇచ్చాను కదా. కాకతీయ అయిపోయిన తర్వాత దాని తర్వాత మనం చదివేది కుతుబ్ షాహీ. ఓకే. ఆసఫ్ జాహీ తెలంగాణకు. టిల్ 1948. ఇది తెలంగాణ హిస్టరీ. కుతుబ్ షాహీస్, దెన్ ఆసఫ్ జాహీస్. టిల్ 1948 సెప్టెంబర్ 17. ఇండియన్ యూనియన్తో మెర్జర్ వరకు చరిత్ర అది తెలంగాణకు. ఈజ్ ఇట్ క్లియర్? ఈ రెండు టాపిక్స్ నీకు తెలంగాణకి వెళ్ళిపోయినాయి. ఏపీకి వచ్చి కుతుబ్ షాహీస్ అయిందా? దీని తర్వాత లేక స్థావరాలు. అర్థమైంది కదా. తెలంగాణకు లేదు ఇది. తెలంగాణకు కుతుబ్ షాహీస్ తర్వాత ఆసఫ్ జాహీస్కి వచ్చేస్తున్నారు.
మధ్యలో మొఘల్ రూల్ వస్తుంది సంక్షిప్తంగా. కుతుబ్ షాహీ, మొఘల్స్, నేను చెప్పలేదు మొఘల్ ఒక 40 ఏళ్ళు రాసుకోండి. కుతుబ్ షాహీ, ఆసఫ్ జాహీ మధ్య మొఘల్. ఓకే. కానీ ఇక్కడ కుతుబ్ షాహీ తర్వాత యూరోపియన్ల రాక గురించి మనం మాట్లాడతాం ఆంధ్ర హిస్టరీలో. ఇది మాట్లాడకపోతే ఏపీ హిస్టరీ బిగిన్ కాదు. ఎందుకు? నౌ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ ఇక్కడ మీకు నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత ఆసఫ్ జాహీలు చాలా సంక్షిప్తంగా ఇది ఆంధ్ర చరిత్ర. ఆసఫ్ జాహీల్లో కూడా కొంత చరిత్ర ఉంది ఆంధ్రాకు. ఏముంది? ఆంధ్రాను బ్రిటిష్ వాళ్లకు దారాదత్తం చేసింది ఎవరు? ఆసఫ్ జాహీలు, నిజామ్స్, శ్రీకాకుళం వాళ్ళు. చికాకోల్ విన్నరా? చికాకోల్ అంటారు, CHICACOLE, చికాకోల్, సిక్కోలు. శ్రీకాకుళంకి ఇంకో పేరు. ఈ చికాకోల్ అని రాస్తున్నది. తర్వాత ముర్తుజా నగర్, ముస్తఫా నగర్, గుంటూరులు, ఏలూరులు ఇవంతా కూడా పేర్లు మారినాయి. వాటినన్నిటినీ బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది ఆసఫ్ జాహీ పీరియడ్లో. ఆసఫ్ జాహీస్ ఏం చేశారంటే బ్రిటిషర్స్కు ఆంధ్రాలో ఉన్న చాలా విషయాలను లీజ్కి ఇచ్చారు. దత్తత మండలాలు అయ్యాయి, సీడెడ్ అయ్యాయి. దాంతో ఏమైంది? క్రమేపీ ఆంధ్ర ప్రాంతం బ్రిటిష్ ఆధీనస్థ ప్రాంతంగా మారుతూ వచ్చింది. ఇస్ ఇట్ క్లియర్? సో తెలంగాణ ప్రాంతం ఏదైతే ఉందో కుతుబ్ షాహీస్ తర్వాత ఆసఫ్ జాహీస్కి వచ్చింది. తెలంగాణ ప్రాంతం ఆసఫ్ జాహీస్ చేతిలో ఉండిపోయింది, నిజాం స్టేట్. బట్ ఆంధ్ర రీజన్ గ్రాడ్యువల్లీ స్లిప్డ్ ఇంటూ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. దట్ ఈస్ వై ఇన్ ఏపీ హిస్టరీ యూ హ్యావ్ ద సిలబస్ ఆఫ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్. కంపెనీ పాలన అని మనం చదువుతాం. ఓకే. దాని తర్వాత కంపెనీ 1857లో తిరుగుబాటు జరిగింది, కంపెనీ పోయింది, వచ్చిందేమిటి? డైరెక్ట్ బ్రిటిష్ రూల్. సో ఆంధ్రప్రదేశ్ దేంట్లో భాగంగా ఉంది? బ్రిటిష్ ఇండియాలో భాగమైంది. బ్రిటిష్ ఇండియాలో భాగమైన చరిత్ర, ద పార్ట్ ఆఫ్ బ్రిటిష్ ఇండియన్ హిస్టరీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, టుడేస్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. సో ఆల్ ద ఫేజెస్, స్వాతంత్ర సమరంలో జరిగిన అన్ని ఘట్టాలు దీంట్లో మీకు వస్తాయి. దీంతో మీకు 1947 వరకు ఉన్నది ఇది. దీని తర్వాత రాష్ట్రావతరణం అనేది ఒక టాపిక్. ఆంధ్రప్రదేశ్ అనే అవతరణకు సంబంధించిన ఎన్ని చిక్కుముళ్ళుండే, 49, 53, 56, 2014, ఈ మొత్తం స్టేజెస్ రాష్ట్ర అవతరణకు సంబంధించిన సమస్యలు. ఓకే. ఇక మిగతాది కొత్తగా సిలబస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మళ్ళీ దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేస్తారో, ఇంక్లూడ్ చేస్తారో చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఇది ఏపీ హిస్టరీ. క్లియర్? తెలంగాణకు 1948 వరకు ఉన్న హిస్టరీ ఒకటైతే తెలంగాణ సాయుధ పోరాటం కూడా దీంట్లోనే చదువుతారు. యూ విల్ బి స్టడీయింగ్ తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ యాజ్ పార్ట్ ఆఫ్ ద తెలంగాణ హిస్టరీ. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఆఫ్టర్ దిస్ యూ హ్యావ్ ఎ సెపరేట్ పేపర్ విచ్ ఈస్ స్టేట్ ఫార్మేషన్. పెద్ద పేపర్, అది 150 మార్కులు అది. సో స్టేట్ ఫార్మేషన్కు హిస్టరీ మీరు ఎప్పటి నుంచి చదువుతారు? 1948 తర్వాత, పోస్ట్ 1948 టు 2014. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ తెలంగాణ. ఇది ఎంటైర్లీ. ఇది ఎట్లా ఉందంటే మొత్తం అందరం బస్సు దిగి ఒకసారి బ్రాడ్గా టూర్ కొట్టి చుట్టూ జాతర చూసి వచ్చినట్టు ఉంది. అవునా కదా? డిఫరెంట్ పీరియడ్స్, డిఫరెంట్ ఏరియాస్. అర్థమైందా? ఇస్ ఎనీథింగ్ ఇట్ ఈస్ అన్పాల్పబుల్, అర్థం కానిది, కఠినంగా ఏమని అనిపించిందా? ఐ ఓన్లీ రిక్వెస్ట్ యూ టు గో త్రూ ద మెటీరియల్స్ ఆఫ్టర్ యూ గో హోమ్. క్లాస్లో అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఒకసారి గ్లాన్స్ చేయండి. అప్పుడు ఏమవుతుందో మెదడు ఫ్రెష్ అవుతుంది. ఇన్ మై క్లాస్ ఐ విల్ బి ఆస్కింగ్ యూ రెగ్యులర్లీ సమ్ క్వశ్చన్స్. ఇప్పుడు ఏదో చదువుతుంటే సడన్గా ఒక క్వశ్చన్ అడుగుతా, ఆల్రెడీ చెప్పింది, మీకు అది రివిజన్ లాగా అవుతుంది. కాబట్టి ఒకసారి చదువుకోవాలి. దట్ విల్ బి ఆఫ్ మచ్ హెల్ప్. బీ సిన్సియర్ టు యువర్ సెల్ఫ్.
స్టడీ హిస్టరీ యాజ్ ద స్టోరీ ఆఫ్ ద పీపుల్. మన చరిత్రగా చదవండి, కూల్గా చదవండి. మెంటల్ టెన్షన్ పెట్టుకోవద్దు, నంబర్లు గింబర్లు ఉంటాయని ఏముండవు. ఎందుకంటే మీరు కనీసం ఎంఎస్సీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు, ఎంటెక్లు, బీటెక్లు చేసిరు. నేనైతే 10th లెక్కలు విడిచిపెట్టినండి. 10th తర్వాత లెక్కలు చేయలే. నాకు ఇప్పటికి కూడా ఎక్కాలు పూర్తిగా రావు, ఒకవేళ అడిగితే గట్టిగా నిలబడితే. కానీ నాకు హిస్టరీలో డేట్స్తో సహా నేను చెప్తాను. ఎందుకు? డేట్స్ను గుర్తుపెట్టుకొని మర్చిపోయి, అంటే డేట్స్ను బట్టి పట్టం. డేట్స్ ఆటోమేటిక్ ఎట్లుంటుంది, ఒకదాని తర్వాత ఒకటి రావడం ఉంటుంది. ఉదాహరణకు మీరు డిఫరెంట్ రీజన్స్ నుంచి వచ్చారనుకోండి. ఈమె అనంతపురం, ఆమె మంచిర్యాల కదా, ఆమె గుంటూరు. ఇప్పుడు ఈ డిస్టెన్సులు మీకు ఏరియాలు ఉన్నాయి కదా, ఎవరిది అన్నిటికంటే దూరమైన ఊరు? అది పట్టిండ్రా, అర్థమవుతున్నది బ్రాడ్గా. అందరికంటే దూరం ఉన్నది ఏ ఊరు? గుంటూరు, 270 కిలోమీటర్లు. అవునా కదా? మీదెంత? తక్కువే ఉంది, 240 దాకా వస్తుంది, 230-40 వస్తుంది. ఈ మొత్తం ఏదైతే ఉందో దీనికి బట్టి పడితే మీకు వస్తున్నదా? బ్రాడ్ సెన్స్. హిస్టరీలో అంతే, టైమ్స్, డేట్స్, ఇదంతా కూడా ఇట్స్ ఏ బ్రాడ్ సెన్స్ యూ విల్ ఇన్కల్కేట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. నీడ్ నాట్ బై హార్ట్. భయపడకండి, చరిత్రను మన కథగా చదవండి. యూ విల్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ. పల్లవాస్ మీడివల్లో తీసుకోండి. ఇండియన్ హిస్టరీ పల్లవాస్, మీడివల్. నేను అదే అన్నా కదా, 1-2 టాపిక్స్ అట్లా మిస్ అవుతాయని. అది పల్లవాస్ అక్కడ మీడివల్, ఇండియన్ హిస్టరీలో మీడివల్లో తీసుకోండి. చోళాస్ కూడా మీడివల్ ఇండియన్ హిస్టరీలో, చోళాస్, పల్లవాస్. కొన్ని ఇప్పుడు బ్రాడ్గా చెప్తున్నప్పుడు కొన్ని మిస్ అవుతాయి, అవి లేదని కాదు, విల్ బి టాకింగ్. ఇప్పుడు సంగం ఏజ్, ఇండియన్ హిస్టరీలో సంగం ఏజ్ ఈజ్ దేర్, వీ హ్యావ్ మిస్డ్ ఇట్. సంగం పీరియడ్ ఇండియన్ హిస్టరీలో అర్లీలో రాసుకోండి, సంగం పీరియడ్, సంగం. నేను సిలబస్ను మీకు థరోగా సిలబస్ చెప్పడానికి కోసం రాయలేదు, సిలబస్ని ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చాను. ఈ సిలబస్ ఇంట్రడక్షన్లో ఏమవుతుంది, సమ్ టైమ్స్ వీ మే మిస్ 1 or 2 టాపిక్స్, బట్ యూ విల్ గో త్రూ ద సిలబస్. ఇది చెప్తుంటే ఎందుకు ఒక బ్రాడ్లీ చెప్తున్నాం అనమాట. అర్థమైందా? ఇండియన్ హిస్టరీ ఏమేమి ఉన్నాయి, ఎట్లున్నాయి. ఈ రోజు నుంచి మీరు చేయాల్సింది జాగ్రఫికల్ నాలెడ్జ్ పెంచుకుంటే హిస్టరీ చాలా బాగా అర్థమవుతుంది. ఎనీ డౌట్? So let's break for lunch. Bye. See you in the next class. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే సిగ్గుపడకుండా అడిగేసేయండి. డౌట్ చిన్నది, పెద్దది, చెత్తది, మంచిది ఏమి ఉండదు. డౌట్ తెలియంది కదా, అది మంచిదా, చెడ్డదా, చెత్తదా, మంచిదా ఎట్లా తెలుస్తుంది? అడిగితే తెలుస్తుంది. కాబట్టి మీరు భయపడొద్దు, ఏ డౌట్ ఉన్నా నన్ను అడగొచ్చు. ఓకే.